హాయ్ హలో ఎవరివన్. సో నాకు ఈరోజు ఒక పర్సన్ మెసేజ్ చేశాడండి, క్యాష్ ఆన్ డెలివరీ లేదు అన్నందుకు. సరే, నాకు ఆల్రెడీ చాలాసార్లు ఫ్రాడ్ జరిగింది అది ఇది అన్నాడు. సరే ఓకే అన్న, సరే ఫ్రాడ్ జరిగిందని అంటున్నారు కదా, మీరు వాళ్ళు పలానా సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగాను. లేదు అన్నాడు. పోనీ వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఏమైనా ఉందా అన్నాను. లేదు. పోనీ వాడి అడ్రస్ ఏమైనా తెలుసా? లేదు. మొబైల్ నెంబర్ ఉందా? లేదు. ఎలా పేమెంట్ చేసామంటే క్యూఆర్ పెట్టాడు, చేశాను. దానికి మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారన్న? బ్లేమ్ ఇన్ సెన్స్ లైక్ ఒక్కడేదో ఫ్రాడ్ చేశాడని చెప్పేసి ప్రతి ఒక్కడు ఫ్రాడ్ అనడానికి లేదు ఇక్కడ. ఫస్ట్ థింగ్, రైట్. సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైనా పేమెంట్ చేసే ముందు మరి వాళ్ళని ప్రాపర్ డీటెయిల్స్ అడిగారా? మీది బిజినెస్ నిజంగా జెన్యూన్ అయితే ప్రూఫ్ ఏంటి అడిగారా? లేదు, అడగలేదు. వాడు ఏదో 30,000 40,000 ఫోన్ మీకు 2,000 3,000 ఇస్తా అంటే ఆశపడి మీరు డబ్బులు అక్కడ పేమెంట్ చేస్తారు. చేసి మళ్ళీ మాలాంటి చిన్న సెల్లర్స్ మీద వచ్చేసి నువ్వు ఫ్రాడు, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు దొంగ, అది మీరు చూసారా? అసలు మా ప్రొఫైల్లో ఎప్పటి ఉన్నాయి మా పోస్టులు? నావెన్ని వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేశారా? లేదు. సింపుల్గా వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదా, ఎందుకు, ఓకే ఇదా, సరే ఓకే నాకొద్దు. క్యాష్ ఆన్ డెలివరీ లేదు అంటే వన్ థింగ్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలాసార్లు చెప్పాను, మీరు మా ప్రొఫైల్లో ఎన్నైతే పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్లో నుండి అయినా కానీ మీరు ఒక ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ మొబైల్ చెప్తే ఆ మొబైల్కి నేను ఆ ప్యాటర్న్ అనేది నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, పంపిస్తాను అని చెప్పేసి చెప్పాను. లేదు నాకు అదే ఫోన్ది పంపి అంటే అలా పంపించలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ప్యాటర్న్ రెండుకి ఉంది. ఇది వచ్చేసి వివో V11 ప్రోకి, ఇది వచ్చేసి OnePlus 13R. ఇక్కడ మీరు ఏం చేయాలి? జస్ట్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ ఏది అనేది అదంతా సెకండరీ, వదిలేసేయండి. ఎందుకంటే మేము ప్రింట్ చేసేసి దాని మీద ఒక కటింగ్ లేయర్ ఏదైతే ఉంటుందో కటింగ్ లేయర్ యూజ్ చేసి దాన్ని కట్ చేసి మీ మొబైల్ అకార్డింగ్లీ కట్ చేసి మీ ఆర్డర్ ఏదైతే ఇస్తారో దానికి డిస్పాచ్ చేస్తాం. ఇంతే సింపుల్ ప్రాసెస్. దానికి మీరు ఇన్ సెన్స్ లైక్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దాన్ని చాలా పెద్ద ప్రొసీజర్ చేసేస్తున్నారు మీరు. దట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, క్యాష్ ఆన్ డెలివరీ లేదు అన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు ఫేక్ కాదన్న, అర్థం చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ.